అయ్యో 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 నేనా నడక నీ దొంగలు కొట్ట ఎదిగిన బిడ్డ ఇంటినే ఉన్నది పట్టవలసే తప్పు పెట్టు పొద్దు కట్టుకోతావయ్యా తప్పు అంటున్నావు కొట్టి చంపిన దొంగ గుద్దులు దొంగ గుద్దులు అనాలే నీ తాడితే ఎంపితే బామరే మా లక్ష్మీదేవి వచ్చిన చుట్ట పోరు ముందు వండి పెట్టుకుంటే నా పర్రు పోతుంది దీన్ని కొట్టేంత పొద్దు లేదా నాను పర్రు కాపాడేటోడు మొగోడి పర్రు కాపాడేది ఆడిది అడ్డదిడ్డ మాటలు మాట్లాడేటోడు ఆడితేనే మొగోడైనా అడ్డగాడితో సమానం వచ్చిన రోజు ముందట ఇప్పుడు దీన్ని దెబ్బ కొడితే వెళ్ళి పెడితే పర్రు పోదానా అది భార్య పర్రు పోయినా నా పర్రు పోయినట్టు బామ అందుకేం పర్వాలేదు దీన్ని శుక్రవారం మీది వారం ఆదివారం అడుగొడతా అడుగొట్టు కథలేని అడుగొడితే ఇక్కడ అది 2 బార్ల పాలు దాన్ని నువ్వు కొడితే తగ్గుతుందా వాళ్ళిద్దరు తలుగుతేనే ఇది పక్కకు కావాలి ఎవరితో రామే బామా నా పాన జడ్జీలు అంటే మీ కంటే లేని రోగాలు అంటారు మూతిలో మూతి పెడతావు లాక్డౌన్ పెట్టుకో 2 ఏళ్ళ పెట్టి
ఏందా అయ్యో అయ్యో మామా మనకొక బిడ్డ మైదేవి లగ్గాని బిడ్డ సిద్ధంగా ఉన్నది పెళ్లికి బిడ్డ పెద్దదై ఉన్నది అప్పటికైనా ఇప్పటికైనా తల్లి పెట్టకుండా బిడ్డ పెట్టి బిడ్డ లగ్గం చేయాలని కన్నా తల్లికి ఆరాటం ఉంటుంది తండ్రి దొడిగా చెప్పు కొడుకు దొడిగా ఉంటే కొడుకు లగ్గం చేయాలని కన్నా తండ్రికి ఆరాటం కలుగుతుంది మనకొక్క బిడ్డ ఎంత చూడు బిడ్డ మరి ఆనాడు చూడు మైదేవి వచ్చిన పిల్లగాని వాళ్ళది మందలాపురి పట్టమాట ధర్మకోరి పట్టం మరి ధనవంతులు వచ్చేది ఆ బిడ్డలు విలువ సతివీరి ఫోటో చూపెట్టు బిడ్డలు మెచ్చేది వింటాను వాళ్ళని ఇటు పిలుద్దాం కాళ్ళకు నీళ్ళు ఇచ్చి సాగిట్లా పోతాం బిడ్డలు మెచ్చపోతే కుర్చీలు కూర్చుని వాళ్ళకి వేసడానికి వేసిన కుర్చీలు చూస్తే అటే పట్టుకపోమందాం అట్లా సాయి పోతే అట్లా 100 రూపాయలు ఖర్చు ఈ ఫోటోలో ఉన్న పిల్లగాడేనా అబ్బా ఎంత నేరడు వంట నా వయసు నాడు గీసండి పోరాడు అవగాహన పాను బిడ్డ మెచ్చాలి అప్పటికైనా ఇప్పటికైనా మామ మెచ్చిన కోడలు ఉండరాదు అత్త మెచ్చిన అల్లుడు ఉండరాదు బిడ్డను పిలిచి ఈసారి సరే కలిసి ఇలా పోరు ఒక్కటి పోవాలని చూస్తాను లేకపోతే నీ సాగరం బాగా తక్కువ పెడతా వచ్చినావా గట్టిన ఊరికి అత్తడు కాదు కొట్టే మొగానికి కోపం మీద వచ్చిన కిలుకొని కోపం మారిపోతాడు ఏంటి సింటు అరే కొడుకు పేలు అవుతుంది అరే అయితే మనిషికి వయసుతోటి ఏం పని రా మనిషితోటి పని ఎంత గుమ్మెంత ఉన్నా దీన్ని అమ్మ అని పిలుస్తా నేను రామాన బిడ్డ చల్లగా చల్లగా మొగోళ్ళు అందరు కిందకే చూస్తారు కింద మొక్కనే చూస్తాను చల్లగా ఆయన చూస్తున్నా తల్లి మేము మాటలిన్న అడవిలగా తల్లన్న బయటికి వెళ్ళి బాధనరా తల్లుడారా ఏంటిదమ్మా మెంది పిలుస్తావు ఇక రారా పిలుపు ఏం పిలిపే గొర్రెకాడ బర్రకాడు వీడు మా ఎంబడే పడ్డాడు వీడు నీళ్ళు మీరు అనుకుంటా లేకపోతే అందాప అనుకుంటానా ఎర్రమంది అనుకుంటానా అమ్మ పుట్ట మీద పాల బొమ్మలు కాదా ఇంటి బట్టల దుకాణం బొమ్మ సోకేసి నిలబెడతారు చూడు గట్లున్నది బక్క ఉన్నలో పని ఎటు పెట్టినా మంచిగా ఉన్నది గడ్డ అందం ఉన్నలో అయితే కొన్ని రోజులు నాది కొన్ని రోజులు ఇప్పుడు నీది
చూడు నువ్వు పూర పక్క పడ్డారని అంటారు అందరూ. నిన్ను రోజుల సంగతి నా చూసి ఇప్పుడు నీ చూస్తాడు నాదేంటో చూసేది తాత ఆటను ఆట నీ చూస్తానంటే చాలు. ఎప్పుడు నేను వయసు లంగలాడ నీకు పోతే నీకేమైతుందా? రోజు కోటి దింపుతా, ఊరు కోటి దింపుతా. నీ మిండడు కూడా ఇస్తాడా? నీ అమ్మ బిడ్డడు కూడా ఇస్తాను పాడుకోవు. నేను దింపినాడు రేపు మరి తీరుతుందా అన్నాడు. ఆయన చూసే చూపులకు జాజిమ గులాలి చుక్క కొట్టే సున్నాయే జాజిమ గులాలి. నేను అడ్డ కొట్టు పెట్టుకొని జాజిమ గులాలి అరగో మీద నీలా పడితే జాజిమ గులాలి. తాత చూసే చూపులాకు కాబట్టి బిడ్డలానే వచ్చిన జాజిమ గులాలి. మమ్మీ మమ్మీ ఏడు ధర పడితే మీ అయ్య ధర పడితే ధరగా వచ్చింది. ఆగు ఈ పోరొక్కది పోని చూస్తాను ఆగు. నువ్వు డాని కొట్టుకే డాని కొట్టుకే. మొన్న ట్యూషన్ ఎక్కువ పెట్టి కొట్టిందిగా మమ్మీ నేను. ఫ్యామిలీ అంతా సైకో ఫ్యామిలీ మమ్మీ మమ్మీ జోలి పోకు మళ్ళీ కొడుతుంది. ఇల్లంతా పిచ్చే మాది. ఫ్యామిలీ సైకో ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఏమంటారు బిడ్డతో మీ అయ్యా తర్ర కొట్టి గీత చెప్పుకుంటారు. తర్ర ఈ పోరికి అయ్యగునే ఓరగా పెట్టు ముచ్చట పెట్టు నోరు వంటి కదా మాసారగాని పోవాలి మమ్మీ నువ్వెందుకు పిచ్చినవే? అయ్యనొచ్చే సాడి దీని మీద మనం వచ్చే గట్టగా పిలిచిన కావరే అంటానా. అయ్యా కనరే ఉండదు, బిడ్డ కూడా కనరే ఉండదు. పిలిచిన కారణం ఏంటంటే నేను నొట్టేసాడు అనవాడు. పిచ్చనేసుకొని పోతాను ఇట్లే. మమ్మీ ఇక నువ్వు డాడీ తలుపులు పెట్టుకొని చూపిస్తా పెట్టు. తలుపులు పెట్టుకొని పెట్టుకుంటారు ఏంటి బిడ్డ ఇవాళ ఆయన నీ సంబంధం వచ్చింది. నీకే పెళ్లి చేస్తాం అనుకున్నాను బిడ్డ. నాకు ఇప్పుడు లగ్గ నాకు కాలు ముదిరిందా, ఏలు ముదిరిందా, బొక్క ముదిరిందా, రెక్క ముదిరిందా? నీకేం ముదిలే కన్ని ముదిరి అలవాటు అలవాటు పోతే ఆగనా తింటవా బిడ్డ అని ఇవాళ ఎంత చూడు అమ్మని చూస్తే కట్టున్నది. ఇల్లు చూడు, ఇల్లు ఇల్లు ఇంటి ముందడు పందిరి చూడు.
మరి ఇంటిలో ఇల్లాలని చూడమంటారు అవ్వనోరు పెద్దగా ఉన్నది చుట్టాలు వాళ్ళుగా మాకు ఎవరు రారు చుట్టపోడు కనబడితే అవ్వ ముఖం పెంట పెట్టాడు ఇయ్యగా అవుతుంది ఇక అవ్వడ చుట్టపోడు కనబడ్డాడు పాములు కనబడ్డట్టు మీరు చుట్టపోడు ఇంటికి వెళ్ళిపోగానే అర్థోడి బియ్యం తమాషగా పెడతారు అందుకనే మీరు ఇద్దరు ఓ తీరుండయి పోరి తీరున్నాయి అయితే పోరి కూరలు పడ్డాయా ఇట్లా నేను డైట్ మెయింటైన్ చేస్తా లంజ కొడుక మరి ఆనాడు ఎంత గుడిపిలగా అని మెచ్చు మంచి దైవం మించిన దొరకది పట్టిన ఆడ తూరు పాల పట్టాలి పొద్దు ఉండగానే ఊరు ఏరవాలి దీపం ఉండగానే కుండల మూతలు పెట్టుకొని మాట్లాడాలి ఇద్దరు వెన్నాలు ఉన్న మొగోనికి గుర్రం పెద్దగా ఉండాలి దుండ పోతులేవసం ఉన్నోని నోరు పెద్దగా ఉండాలి ఇదగితే ఉరకద్దు బొక్కబొర పడద్దు రేవరికి దాటాలి కీలేరి ఆటను కొయ్యాలి నచ్చి వచ్చినప్పుడే తలుపు తీసి చెప్పాలి తలుపు పెట్టుకోవాలి ఏ మనిషికైనా అతి గౌరవంతం పనిచేయది అది ఎంటే ఉరుకులు ఆట పనిచేయది ఎప్పటి మన ఇంటికి లక్ష్యం రాదు లక్ష్యం వచ్చినప్పుడే చెప్పాలి తడక కాలు కడుక్కొని ఇంత నీళ్లు నింపుకోవాలి బిడ్డ అవ్వంది ఉత్త గట్టున్నది మన ఇంటికి ఎవడు వస్తారు ఏడు మంది మొత్తం బాచిపోయింది వాడగట్టలు వాడు ఈడు అందుకుంటే అక్కడ చేయి దాకా పిల్లలు నలుగురు తినే తిండి తింటది ఇదేం వస్తారు మంచికేమైంది నాకు ఇప్పుడు లగ్గానికి నేను ఇంకా బాగా స్టడీ చేసేది ఉన్నది బిడ్డు మీరు అలా అంటారు అవతల పడతారు పొద్దుగా అయ్య కొడతారు పొద్దుకి కథ మరి బయట ఎక్కుతారు అటే పోతారు 10,000 రూపాయలు వస్తువులం బంగారం సొమ్ములు సోమగానే ఆని వస్తారు అటే పోతారు మళ్ళీ పోరడం ఇచ్చాక ఆ పని బాధ్యత మళ్ళీ తినాలి కూడా వస్తారు నా గ్లామర్ ఎక్కడ పోరని గ్లామర్ ఎక్కడ మంచిగానే ఉన్నాడు చూడు షే అంత మంచిగా అనిపిస్తలేదు ఆయనకేం లేదు ఒక్క ముంగట ముళ్ళే ఉన్నది ఆయనకేం లేదు గంగరాజు నన్ను చేసుకోరా గంగరాజు చిత్రపటం చూసి ఆడి వెళ్ళరా ఓరి ఆరామ రాఘవ రామ ఆరామ రాఘవ రామ మా నాయన మంచోడు కాదు అట్లా బయటోండి రమ్మని అంటాడు ఇట్లా బయటోండి రమ్మని అంటాడు అతనికి నాకు లగ్గా అంటాడు నేను లగ్గం చేసుకోపోను పోరడు ఎట్లుడే అయ్యో అయ్యో బిడ్డ ఒక్క మొగోని గన్ని ఒకళ్ళు పెడుతుంది అప్పటికని ఇప్పటికని ఎట్లుంటది బిడ్డ ఏ మానవుడు అయినా ఇంత డబ్బు ఉన్నది ఇంత రక్తం ఉన్నది ఎల్లకాలం తెగ మొరవరాదు ఇంత డబ్బు ఇంత రక్తం ఎల్లకాలం శాశ్వతం కాదు మనిషి మానవుడు నేను అందంగా ఉన్నానని మీకు చర్మాన్ని చూసి మొరవరాదు మనిషి ఎంత అందంగా ఉన్నప్పటికైనా మానవుని అందం మొందపాలు తెలిసిన రోజు చెప్పరాదు చనిపోయి రోడికి ఎట్ట బల భాగ్యం ఉండదు బిడ్డ అతగాని చేసుకోమన్నప్పుడు నీ మాట నా మాట నీ మాట నా మాట ఒకటి కదా నా నీ మాట నా మాట నానా నీ
నీ మాట నా మాట అన్నదే రాజా మంత్రపురి మహారాజు ధనవంతుడి దగ్గరికి వచ్చింది. ధనవంతుడు మరి మా బిడ్డ మెచ్చింది. పిల్లగాడి అన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఏమన్నారు, అయ్యా మా రాజు ఇక్కడికి రాడు, కుల భాష కత్తి కంకణం కట్టి బాలకు బాసింగం కట్టి లగ్గం చేసి తీసుకుపోయి మేము తీసుకుపోయి అయ్యా మా రాజుకి అప్ప చెప్తాం అన్నప్పుడు ఏ మానవుడికైనా నమ్మకం అమ్ముడు పోతుంది. మరి ఆనా నిజమే కావచ్చు అనుకున్నారు. మంత్రులు బామల వచ్చిన బ్రాహ్మణులతోటి ఆనా లగ్గం కట్టి పెడితే విడేని లగ్గం వేడే గడి వచ్చింది. పిల్లగాని పిలివారు, ఆడపిల్లలు మేకవరు, పిల్లగాని బంగారు పాదం, ఆడపిల్లలు నేటి పాదం, దోషిత పాల దోషిత వచ్చిన తొరుకులు గానాలు కలిసి వచ్చినాయి ఉన్నారు. గంధర్వ లగ్గము చేస్తామన్నారా అరే రే 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 రామ పెళ్లి పెళ్ళో అమ్మ పెళ్ళో జాజి మొక్కలాలి అయితే దెబ్బ తాకినట్టు అయ్యయ్యో రామ మరి నాడు ఏమన్నాడు వచ్చిన వాళ్ళు ఏమన్నారు గాంధర్వ లెక్క మాడినాడు. పిల్లగా వచ్చిన వాళ్ళు ఏమన్నారు, అయ్యా నీ బిడ్డను తయారు చేయి మేము తీసుకుపోయి మా రాజుకి అప్ప చెప్తామని ధనవంతులు మాట్లాడింది. అయితే మరికి అప్పుడు కానీ రామ మరికి అప్పుడు రామ ధనవంతుడు
పంతులు ఈ బిడ్డ తయారు చేసి మాతో వెళ్తే నేను తీసుకుపోయి మా రాజు అందరూ కప్పులతో ఆనాడు మందల పోయి మా తన భార్య మహాలక్ష్మి రామ రమ రామ రమ రామ 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 రమ రామ రమ రామ రామ బిడ్డ కాలు తల్లి పట్టినారా కొత్త కోడాలు వాయి పోతున్నా బాలకు బాధించి నడు బిడ్డ నీకంటే చిన్నవాళ్ళు నా వీడియో మతమీన కూర్చుండి మాట్లాడకు వంటింట కుళ్ళు కూడా కన్నూరి పేరు బిడ్డ నా వీడియో పేరుగా పాడి బిడ్డ నా బిడ్డ కొన్నూరి పేరు బిడ్డ నా వీడియో పేరుగా పాడి బిడ్డ నా బిడ్డ అత్తగారింటి కాడ ఉన్నాడు అందుకే అన్నారు బిడ్డ సంసారం చేసింది ఆడిది కట్టెలు మోసింది గాడిది అన్నారు బిడ్డ అప్పటి కానీ ఇప్పటికి ఎట్లుంటది మొగోడు పుట్టిండంటే కుండకున్నా దొరే బండకున్నా దొరే ఆడపిల్లలు కన్నోరి బతుకు అరబంధం బతుకన్నారయ్యా మొగోడు రాజ బతుకు ఆడపిల్లలు రద్ది బతుకన్నారు బిడ్డ ఏ బదనామైనా ఎంత ఆడదాని వినికెళ్ళి పోతుంది బిడ్డ మైదేవి బిడ్డ అత్తగారింటి కాడ ఉన్నాడు అయ్యా పండుగ బాబా అంతేనా బిడ్డ పండుగ బిడ్డ అన్నదమ్ములు రానివిగా పోజినా బిడ్డ అక్క జల్లెల రానివిగా పోజి బిడ్డ చెట్టుకోక కడుపులోన ఒక బిడ్డవులు ఉన్నా నేను ఏ దేవుని గుళ్ళ మన్నో పోజినాను బిడ్డ నాకు కొడుకులు కూడా లేపాయలే అత్తగారింటి కాడ ఉన్ననాడు పండుగట్ట బాబా తేరా బిడ్డు మా నాయన వస్తాడు మామ వస్తాడు మాతో చూడకు బిడ్డ మేము ఎత్తా ఉన్నాం వీడిది పెద్ద మంత్రం మా కాళ్ళ ముందు వేరే మో చేతులు వెనుక వేరే కొడికి దూరం అయినా కాడి దగ్గర అయినాం ఊరు రమ్మంటుంది మమ్మల్ని కాస్తాం రమ్మంటుంది బిడ్డ అయ్యా బుట్ట బట్టాలు వాళ్ళు పెట్టినారా అయ్యా బుద్ధిగా నమ్ము వాళ్ళు ఎక్కినారా నేను పోకపోతే రాకపోతే నాయన సావన్న మాటలైనా ఓ నాయన నా నోటికి ఎట్లా వచ్చే నాయన అన్న మూలన్నీ పోతిన నేను అక్క చెల్లెల్ల అన్నీ పోతిన ఒక్క బిడ్డను నేను అందరూ లేవుటాలేదా నాయన కొందరు వెరగలేదా నాయన అయ్యా మధ్య పూల పూజ రకాల పూజ చేసిన నేను లగ్గ చేసుకుని అత్తగారింటి పోతాను నాన్న
చేసుకున్నవాడు సమాచారం చేపలు మరిపించాడు అక్కడ మరిపిస్తా పుట్టిన గ్రామాన్ని మరిపిస్తాడు చేసుకున్నోడు చెడిపోయినోడు అవి మామకొంత తన అంకులు దయేది ఉంటే 4 బిడ్డల తల్లి 7 బిడ్డలు నిడిచిపెట్టి సంఖ పిల్లలు ఎత్తుకొని 6 నెలలకు ఒక్కసారి 50 ఇంటికి వచ్చి అయ్యతోటి చెప్పిన వచ్చాడు అన్నదమ్ములతో మిచ్చడుంటే బిడ్డ తల్లి చెప్పుకునే తల్లి బిడ్డ చెప్పుకుంటే అయ్యా ఇవాళ నాగా కన్నా ఉండేది ఉంటే మిమ్మల్ని తీసి అన్న చేతిలో పెడుతున్నా నాకన్నా వెనక చిన్న చెల్లి అక్క ఉండేది ఉంటే మిమ్మల్ని అక్క చేతిలో పెడుతున్నా ఇవాళ ఒక్క బిడ్డ నేను వెళ్ళిపోతాను బాపు ఇవాళ అన్నదమ్ములు లేపాక వెళ్ళలేక నా అన్న వాళ్ళు నాకెవరు లేకపోయానే అయ్యా